పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు అంటేనే ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. రాజకీయ వేడి ముదురుతున్న తరుణంలో కోల్కతాకు చెందిన ప్రసిద్ధ మిఠాయి దుకాణం బలరాం మల్లిక్ అండ్ రాధారామన్ మల్లిక్ ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సందడిని మరింత తీపిగా మార్చేందుకు వివిధ రాజకీయ పార్టీల గుర్తులతో కూడిన ప్రత్యేక సందేశ్ మిఠాయిలను వారు తయారు చేస్తున్నారు. ఈ దుకాణ యజమాని ప్రియాంక మల్లిక్ ఈ వినూత్న ఆలోచనతో ఓటర్లను, పార్టీ కార్యకర్తలను విశేషంగా ఆకర్షిస్తున్నారు. బెంగాలీలకు అత్యంత ఇష్టమైన సందేశ్ మిఠాయిలపై తృణమూల్ కాంగ్రెస్ జోడాపూల్, బీజేపీ కమలం, కాంగ్రెస్ హస్తం, సిపిఎం సుత్తి కొడవలి గుర్తులను అచ్చువేసి అమ్ముతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరినొకరు విమర్శించుకునే రాజకీయ నాయకులు ఈ మిఠాయిలతో కలుసుకున్నప్పుడు వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారుతోంది. కేవలం గుర్తులు మాత్రమే కాకుండా ఆయా పార్టీల జెండా రంగులను కూడా మిఠాయిల్లో ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినియోగదారులు కూడా తమకు నచ్చిన పార్టీ గుర్తుతో ఉన్న మిఠాయిలను ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక సందేశ్ మిఠాయిల తయారీ కోసం సహజమైన రంగులను, నాణ్యమైన పాలను వాడుతున్నట్లు యాజమాన్యం తెలిపింది. పార్టీ కార్యకర్తలు తమ నాయకులను కలవడానికి వెళ్లేటప్పుడు ఈ ప్రత్యేక మిఠాయిలను బహుమతిగా తీసుకువెళ్తుండటంతో వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. కొన్ని మిఠాయిలపై పార్టీల నినాదాలను కూడా పొందుపరచడం విశేషం. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి ఈ తీపిని ఆస్వాదించాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని దుకాణ నిర్వాహకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ పొలిటికల్ సందేశ్ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా రాజకీయాల్లో ఇంతకంటే తీపి విషయం ఇంకేముంటుంది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో చర్చలు చాలా వేడిగా సాగుతుంటాయి. కానీ ఈ మిఠాయిలు తింటే ఆ చర్చల్లో తీపి పెరుగుతుందని ప్రియాంక మల్లిక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. स्पेशल तो है, अभी वोट का सीजन है तो हम लोग सब लोग इमोशनली बहुत कनेक्टेड है वोट से. तो ये सेलिब्रेशन हम लोग करना चाहते हैं. तो जो जिन दल को सपोर्ट करते हैं उस सिंबल का मिठाई खरीद के लेके जा रहे हैं. यही सोच के हम लोग ये बनाए हैं. हर ओकेशन के लिए हम लोग के पास स्पेशल स्वीट बनता है. तो वोट के ओकेशन के लिए हम लोग ये बनाए हैं. सिर्फ वोट के लिए बोल रहे हैं? नहीं, वोट के लिए हम लोग सिर्फ संदेश ही बनाए हैं. उसी का 3-4 वैरायटी बनाए हैं. अभी तक तो नहीं मिला है, लेकिन मिलता है. जनरली ये संदेश हर एक जो सपोर्टर्स है वो ज्यादा खरीदते हैं. नॉर्मल कस्टमर्स भी बहुत खरीदते हैं. अभी तक रिजल्ट के दिन शायद ऑर्डर आएगा. अभी तक आगे से एडवांस ऑर्डर कुछ नहीं है. हाँ, जरूर हम लोग जितना रिजल्ट के दिन करीब आएगा उतना हम लोग और नया वैरायटी लाने वाले हैं. కోల్కతాలోని ఈ స్వీట్ షాప్ కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా క్రికెట్ వరల్డ్ కప్ లేదా పెద్ద పండుగల సమయంలోనూ ఇలాంటి థీమ్ ఆధారిత మిఠాయిలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఈసారి ఎన్నికల వేళ విక్టరీ సందేశ్ పేరిట గెలిచిన అభ్యర్థుల కోసం ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు ప్రచార హోరు, మరోవైపు ఈ తీపి మిఠాయిల జోరుతో కోల్కతా వీధులు సందడిగా మారాయి. ఈ మిఠాయిలను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల వేళ ఓటు వేయడంతో పాటు నచ్చిన పార్టీ మిఠాయిని తిని పండుగ చేసుకోవాలని స్థానికులు ముచ్చటపడుతున్నారు. మొత్తానికి కోల్కతా రాజకీయాల్లో ఈ తీపి సందేశం ఒక సరికొత్త రంగును నింపింది.